హలో అండి అందరికీ. బేబీ పొటాటోస్ ఉడకబెడుతున్నాను చూడండి, చిన్న చిన్నవి. ఇవి ఉడకబెట్టాక కొన్ని ఫ్రై కొన్ని కూర చేసుకుందామండి. చూపిస్తాను మీకు ఎలా ఫ్రై చేయాలో, కూర గ్రేవీ కూర ఎలా చేసుకోవాలో. ఆలు గ్రేవీ కూర చేస్తున్నాం కదండి. 1/2 కిలో వేస్తున్నానండి నేను. కొంచెం గ్రేవీ వేస్తున్నాం కాబట్టి ఇంకొక 1/2 స్పూన్ ఎక్కువ వేస్తున్నాను కారం. ఒక స్పూన్ ధనియాల పొడి అండి. సగం స్పూన్ పసుపు వేసానండి. ఆ కూరకు సరిపడా రాక్ సాల్ట్ వేస్తున్నానండి, రాళ్ళు ఉప్పు. కొంచెం మీట్ మసాలా పౌడర్ ఉంటే వేస్తున్నానండి. గ్రేవీ కూర కూడా కొంచెం మసాలా ఫ్లేవర్ తెలవాలని వేస్తున్నాను. కొంచెమేనండి. చూడండి, ఇందాక చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం వేస్తున్నా. చూద్దామండి, ఆలు ఉడికాయేమో. కొంచెం ఉడకాలండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఈ బేబీ ఆలు గ్రేవీ పొటాటో కర్రీలోకి 2 స్పూన్ల పల్లీలండి గ్రేవీ కోసం, 2 స్పూన్ల నువ్వులు, మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇందాక మనం ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదండి, అవన్నీ వేసేసుకుందాం. అందులోకి 2 టమోటాలు, కొంచెం కొత్తిమీర అండి ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొంచెం లేత కాడలతోనే కట్ చేసానండి. ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఆపేమో ఆకులుగా ఉన్నది కూరలోకి వేయడానికి సపరేట్ పెట్టాను. ఆపేమో మిక్సీలో వేసి పడుతున్నాను. ఇలా ఒక తిప్పు తిప్పుకున్నాం కదండి. కొంచెం వాటర్ వేసుకుందాం, వేసి మిక్సీ పట్టుకుందాం మెత్తగా. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. చూడండి, ఇవి బేబీ పొటాటోస్ ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, అవి ఆయిల్లో వేసుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, తీసేసుకుందామండి ఒక గిన్నెలో. కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుందామండి, 1/2 స్పూన్.
చూడండి, ఇందులోకి ఒక ఉల్లిపాయ, ఇందాక సగం కట్ చేసి పెట్టాను అన్నాను కదా అండి, కొత్తిమీర సగం అందులో మిక్సీలో వేసాను. కాడలతో ఉన్నది, ఆకులుగా ఉన్నది సగం ఇక్కడ పెట్టాను. రెండు పచ్చిమిరపకాయలు చీల్చి కట్ చేసి పెట్టాను. 2 రెమ్మల కరివేపాకు, 2 టమోటాలు కట్ చేసి పెట్టాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ కరివేపాకు, టమోటాలు కూడా వేసుకున్నానండి. కొంచెం మగ్గించుకుందామండి. కొంచెం మగ్గింది కదండి, గ్రేవీ వేసేసుకున్నాం. ఇదంతా పచ్చివాసన పోయేదాకా బాగా ఎంపుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుతూ ఎంపుకోవాలండి కొంచెం బాగా. ఇది అడుగు పడుతుంది, అంటుకుంటుంది. కొంచెం బాగా కలుపుతూ ఉండాలండి, కలుపుతూ ఎంపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా చూసి తయారు చేసుకోండి. నేను చేసిన లాగానే చేసుకోండి, అప్పుడు చాలా బాగా కుదురుతుంది, బాగా వస్తుంది. ఇందాక మిక్సీలో నుంచి తీసినప్పుడు ఆ మిక్సీలో వాటర్ వేసి తీసి పెట్టానండి. ఆ నీళ్ళు వేసినానండి, కలుపుకుందాం. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందామండి, కొంచెం ఉడకాలి కదా గ్రేవీ అంతా. మూత పెట్టి ఉడికించుకుందామండి కొద్దిసేపు. చూడండి, ఉడుకుతుంది కదా. నేను ఒక్కోసారి ఎంపి కూడా వేస్తానండి, పల్లీలు, నువ్వులు అలాంటి గ్రేవీ కూరల్లోకి. కావాలంటే మీరు కూడా ఎంపి కూడా వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చండి గ్రేవీకి. ఇప్పుడైతే నేను పచ్చివి నువ్వులు, పచ్చి పల్లీలు వేసాను. ఇలా అయినా కూడా బాగానే ఉంటుంది, అలా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఉడికించి ఫ్రై చేసుకున్న బేబీ పొటాటోస్ వేద్దాం. కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసాం కదండి, కలిపి కొంచెం సేపు సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి మూత పెట్టి. పెద్దగా పెట్టామనుకోండి అడుగు మాడుతుంది. పల్లీలు వేసాం కదా, నువ్వులు పల్లీలు వేసినప్పుడు మాడుతుంది.
కొంచెం కలుపుకుంటూ ఉడికించుకొని దగ్గర పడేదాకా ఉడికిస్తూనే ఉండాలండి. చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది కదా, ఉడికిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చపాతీల్లోకి, అన్నంలోకి, రాగి సంగట్లకైతే సూపర్గా ఉంటుందండి. చపాతీలకు కూడా, జొన్న రొట్టెలకు కూడా అన్నిట్లోకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే కర్రీ అండి ఇది. చూడండి, ఆలు అలాగే ఉన్నాయి బేబీవి. నేనైతే దీనిలోకి రాగి సంగటి చేస్తున్నానండి. కాంబినేషన్ బాగుంటుంది గ్రేవీ కర్రీలోకి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు పొటాటో కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి.